మీరు చాలా కేసులు ఇన్వెస్టిగేషన్ లో చూసుంటారు. ఒక పర్టికులర్ గా ఒక ఫుడ్ ఐటమ్ ని టెస్ట్ చేయాలంటే శాంపిల్ తీసే మెకానిజం ఎలా ఉంటుంది? దానికి కూడా ఏంటంటే ప్రొసీజర్స్ ఉంటాయి. ఈ ఐఎస్ కోడ్స్ అని ఉంటాయి, ఇండియన్ స్టాండర్డ్ కోడ్స్ అని ఉంటాయి. అంటే ప్రతి శాంపుల్ ని ఎలాగ తీయాలి అన్నది కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నార్కోటిక్ డ్రగ్స్ అనుకోండి, దాని శాంపుల్ ఎలా తీయాలని ఉంటుంది. సపోజ్ సిమెంట్ కాంక్రీట్ శాంపుల్ తీయాలి, దాని ఎలా ఉంటుంది. ఇవన్నీ ఐఎస్ కోడ్స్ ఉంటాయి. కాబట్టి ఇందులో శాంపుల్ ఎలాగ తీయాలన్న ప్రొసీజర్ లో ఉంటుంది. ఆ శాంపుల్ ని బయటికి తీసిన తర్వాత దాన్ని పంపిస్తారు ల్యాబ్స్ కి. మామూలుగా NABL అక్రిడిటెడ్. వీళ్ళు ఏమంటారంటే ఈ రిపోర్ట్ లో ఫస్ట్ టైం మేము బయట ల్యాబ్ కు పంపించామని రాస్తున్నారు ఈ కంప్లైంట్ లో కూడా. మేము ఇంతవరకు NDDB ల్యాబ్ కు మేము ఫస్ట్ టైం పంపించాము ఈ అడల్ట్రేషన్. మా దగ్గర ల్యాబ్ ఉంది, ఆ ల్యాబ్ లో టెస్ట్ చేసేవాళ్ళము, కానీ మాకు అనుమానం రావడం వల్ల దీనిని పంపించామని చెప్పారు. కాబట్టి ఒక ల్యాబ్ కు పంపించారు. సాధారణంగా మన సుప్రీంకోర్టు అడగడం ఏంటంటే ప్రశ్న, మీరు మళ్ళా సెకండ్ ఒపీనియన్ గానీ ఏదైనా సెకండ్ రిపోర్ట్ తీసుకున్నారా కన్ఫర్మేషన్ కోసం అని కూడా అడిగారు. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా పంపించడానికి ఆ శాంపుల్స్ ఉన్నాయా? అదే నేను అడిగింది మిమ్మల్ని, ఎందుకంటే 4-5 శాంపిల్స్ తీసి పెడతారు. ఓ శాంపిల్ దగ్గర పంపిస్తారు, ఓ శాంపిల్ ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళ దగ్గర ఉంచుతారు, ఒక శాంపిల్ ఇక్కడ పెట్టుకుంటారు. ఇలా 4-5 శాంపిల్స్ కలెక్ట్ చేస్తారని నేను విన్నాను. అదే మరి ఈ శాంపుల్ ప్రొసీజర్ లో వాళ్ళు ఏ ప్రొసీజర్ ఫాలో అయ్యారో చూడాలి. చూసి ఇన్ కేసు శాంపిల్స్ అవైలబుల్ ఉంటే ఆ శాంపిల్స్ ను పంపించాలి. సో ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ లో టెండర్ల కేటాయింపు వెనక క్విడ్ ప్రోకా జరిగిందా లేదా అనేది తెలుసుకోవడం అనేది ప్రయారిటీగా ఉంటుంది. బట్ అడల్ట్రేషన్ జరిగిందా లేదా అనేది ఎలా ఐడెంటిఫై చేయగలుగుతారు? అది లేదు, తయారు చేసిన ప్రోడక్ట్ లేదు, లడ్డు లేదు వాడేసాము, నెయ్యి లేదు వాడేసాము, దాంట్లో అడల్ట్రేషన్ జరిగిందా లేదా అనేది ఎలా ప్రూవ్ చేయగలుగుతాము? అంటే ఇప్పుడు ఏంటంటే వీళ్ళ సిస్టమ్ లో వీళ్ళు అనడం ఏంటంటే ప్రతి ట్యాంకర్ తో పాటు ఒక NABL ల్యాబ్ లో టెస్ట్ చేయించి ఆ రిపోర్ట్ పంపిస్తామని చెప్పారు. అవును. కాబట్టి అవి డాక్యుమెంట్స్ ఉంటాయి. తర్వాత TTD ల్యాబ్ కి వచ్చిన తర్వాత TTD కూడా దాని మీద టెస్ట్లు చేసి ఉంటారు, ఆ డాక్యుమెంట్స్ ఉంటాయి. సో ఈ 2 డాక్యుమెంట్స్ ను వాళ్ళు అబ్జర్వ్ చేయాలి. అందుకనే FSSAI రిపోర్ట్ ఒక ఎక్స్పర్ట్ ని కూడా ఇందులో పెట్టారు SIT లో. సో వాళ్ళు వచ్చేసి ఈ రిపోర్ట్ చదువుతారు, ప్రొసీజర్స్ ఫాలో అవుతున్నారా లేదా అన్నది కూడా చూస్తారు. యాక్చువల్ గా అల్టిమేట్ గా గీ టెస్టింగ్ ఏంటంటే మనకు కావాల్సింది గ్యాస్ క్రోమటోగ్రఫీ అని ఒక టెక్నిక్ ఉంటుంది. ఆ గ్యాస్ క్రోమటోగ్రఫీ ఎక్విప్మెంట్ అరౌండ్ 30 to 40 lakhs. నేను కొంత డైరీ ఎక్స్పర్ట్స్ ని ఈ మధ్యలో అడిగాను. ఏంటంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈ శాంపుల్ తీసుకుని ఈ గ్యాస్ క్రోమటోగ్రఫీలో చేస్తే మనకి ఎలాగైతే ECG లో ఒక వేవ్ ఫామ్ వస్తుంది, ఆ విధంగా ప్యూర్ గీకి ఒక రకమైన వేవ్ ఫామ్ ఉంటుంది, దాంట్లో మిక్స్ అవుతే ఇంకో రకంగా వేవ్ ఫామ్ ఉంటుంది. ఓకే. సో దాన్ని బట్టి మనం కంపేర్ చేసి చెప్పవచ్చు ఇది అడల్టరేటెడ్ గీ అని. తర్వాత రెండోది వచ్చేసి S వాల్యూ అని ఉంటుంది. అంటే 4 S1, S2, S3, S4, S5 అని 5 S వాల్యూస్ చేస్తారు. ఇది జర్మనీలో ఉన్న సిస్టమ్. సో దాన్ని బట్టి ఆ రేంజ్ లో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి హిమోగ్లోబిన్ ఈ రేంజ్ లో ఉంటారు, 10 to 15 అంటారు మనకు మామూలుగా బ్లడ్ లో. కాబట్టి మనకు ఎంత వాల్యూ వచ్చిందని చూస్తారు. అదే విధంగా S1, S2 ని బట్టి ఏ ఆయిల్ మిక్స్ చేశారన్నది కూడా మనం డిసైడ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు NDDB రిపోర్ట్ చదివినా కూడా S1, S2, S3 వాల్యూస్ కంపేర్ చేశారు. యాక్చువల్ గా 99 పైనే ఉండాలని అన్నారు. సో ఈ వేరియేషన్ వల్ల దీంట్లో ఇవన్నీ మిక్స్ అయి ఉండవచ్చు అని NDDB రిపోర్ట్ ఇచ్చింది. సో ఆ విధంగా ఇప్పుడు అటువంటి టెస్ట్లు చేశారా, ఈ ట్యాంకర్ తో పాటిన వచ్చిన రిపోర్ట్ లో అడల్టరేషన్ రిపోర్ట్ కూడా ఉందా లేదా అన్నది చూడాలి. తర్వాత తిరుపతి దేవస్థానంలో వాళ్ళకున్న ల్యాబ్ సఫిస్టికేటెడ్ ల్యాబ్ కాదని వాళ్లే చెప్పారు. అంటే ఇప్పుడు NDDB వాళ్ళు కొత్త ల్యాబ్ పెడతామని వాళ్ళు కూడా ముందుకు వచ్చారని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రిపోర్ట్ ఒక దీంట్లో చూశాను. 75 lakhs ఎంత అవుతుంది, 75 lakhs దాకా ఖర్చు అవుతుందని వాళ్ళు వస్తున్నారు. సో ఇప్పుడు ప్రధానంగా తేల్చాల్సిన అంశం ఏంటంటే వచ్చిన ఘీ ఇది కల్తీదా, ఆ కల్తీ అయితే ఈ కల్తీ నెయ్యిని లడ్డు తయారీలో వినియోగించారా ఇది. తర్వాత వచ్చేసి AR డైరీ వాళ్ళకే టెండర్ రావడానికి ఎవరైనా క్విడ్ ప్రోకోతో పని చేశారా. ఇవి ప్రధానంగా 3 అంశాలుగా మనం పెట్టుకోవచ్చు. సో టు స్టార్ట్ విత్ ఈ 3 అంశాలను ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ మొదలవుతారు. ఆ తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు అందులో వచ్చే అనేక కొత్త విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ వెళ్తారు.